హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. దీనిలో ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు అదేవిధంగా గ్రాండ్ టెస్టులు అయితే ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ అయితే ఉంది. ఈ రోజు కనుక మీరు తీసుకున్నట్లయితే జస్ట్ 499కే మీరు దాన్ని పొందవచ్చు. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు 3-in-1 ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్థిక శాఖ ఆమోదానికి టీఆర్టీ దసరం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు. సో నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీకి సంబంధించినటువంటి ఖాళీల ఆమోదం కోసం ఆర్థిక శాఖకు దసరాని పంపారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ అనుమతి లభిస్తేనే నియామక నోటిఫికేషన్ జారీ అవుతుంది. సో మొత్తం 5200కు పైగా ఖాళీల భర్తీకి ఆమోదం కోరుతూ దసరం పంపినట్లు తెలిసింది. సో అందులో మనకు 2600 సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు కావచ్చు, అదేవిధంగా 1700కు పైగా స్కూల్ అసిస్టెంట్లు అండ్ 160 పీఈటీలు, మరో 600కు పైగా భాషా పండితులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ టీఆర్టీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక దీంతో పాటు ఇక్కడ విషయం మనకు ఎన్సిటీ నుంచి స్పష్టత వస్తేనే అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు బోధించేటువంటి అర్హత బీఈడీ అభ్యర్థులకు లేదని రాజస్థాన్కు సంబంధించినటువంటి కేసులో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చినటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మనకి ఏదైతే ఎన్సిటీ ఆదేశాలను కోర్టు అయితే కొట్టివేసింది. అయితే ఎన్సిటీ మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తుందా, సవరించినటువంటి ఉత్తర్వులను జారీ చేస్తుందా అనేది తేలాల్సి అయితే ఉంది. సో రాష్ట్రంలోని బీఈడీ విద్యార్థులు సో ఎస్జిటి పోస్టులకు పోటీ పడవచ్చా లేదా అనే స్పష్టత కూడా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా దీనిలో అయితే చూడవచ్చు. ఇది నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీలో 342 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే పోస్టులు వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి September 4th ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. అక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే దేశంలో తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి మనకు గతంలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కాకపోతే నిన్న దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మన దేశంలో తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి వచ్చింది. రోబోటిక్ సహాయంతో 3D ప్రింటెడ్ టెక్నాలజీ ఆధారంగా బెంగళూరులో నిర్మించినటువంటి ఈ బిల్డింగ్ను నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఎక్కడ వచ్చిందని చెప్పేసి నేరుగా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్లో అడిగినటువంటి బిట్టే. సో బెంగళూరులో రావడం జరిగింది. దీన్ని మనకు నిన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ బిల్డింగ్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు 1021 చదరపు అడుగుల్లో కేవలం 45 రోజుల్లో దీన్ని నిర్మించామని అధికారులు అయితే తెలిపారు. సాధారణంగా మనుషులతో కడితే ఇది 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని చెప్పారు. సో దీన్ని మనకు ఐఐటి మద్రాస్ టెక్నికల్ గైడెన్స్లో ఎల్ఐఎన్టీ కంపెనీ నిర్మించిందనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఐఐటి మద్రాస్ యొక్క టెక్నికల్ గైడెన్స్లో నిర్మించినటువంటి సంస్థ ఏంటంటే మనకు ఎల్ఐఎన్టీ కంపెనీ అయితే నిర్మించింది. సో దీన్ని చూసి ప్రతి భారతీయులు గౌరవపడతారని, సో ఇది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని ప్రధాని మోడీ ట్వీట్ చేసినట్లు ఇక్కడ దీనికి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో నేరుగా అడగవచ్చు, లేకుంటే స్టేట్మెంట్ బేస్డ్ కూడా అడగవచ్చు కనుక సో ఈ పాయింట్స్ అని అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఇషాన్దార్ గురి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మిక్స్డ్ విభాగంలో భారత్కు తొలి పసిడి సో ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు అజర్బైజాన్ బాకులో జరుగుతున్నటువంటి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో మనకు నిన్న స్వర్ణం రావడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఇషా సింగ్ అదరహో అంటూ చూడవచ్చు. పిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగినటువంటి
ఈ షూటింగ్ సంచలనం ప్రపంచ ఛాంపియన్షిప్లో చారిత్రాత్మక ప్రదర్శన అయితే చేసింది. సో బాకులో జరుగుతున్నటువంటి ఈ టోర్నీలో పసిడిని ముద్దాడిందంటే ఇక్కడ చూడవచ్చు. శివ నర్వాన్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో సో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించింది. సో ఈ టోర్నీలో ఈషాకు కూడా ఇదే తొలి స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం అయితే మనకు బలా ఈషా సింగ్ అని చెప్పేసి చూడవచ్చు. అదిరేటువంటి ప్రదర్శన చేసినటువంటి ఈ 18 ఏళ్ల హైదరాబాదీ అమ్మాయి సో మనకు ISSF ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణంతో మెరిసిందంటూ చూడవచ్చు. శివ నర్వాన్తో కలిసి మిక్స్డ్ టీంలో సో మనకు నిన్న గెలవడం జరిగింది. టర్కీ ప్లేయర్లపై గెలిచి సో రికార్డ్ అయితే సృష్టించారు. సో మన హైదరాబాద్కి సంబంధించిన పర్సన్ కనుక చాలా చాలా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి. సో ఎక్కడ జరిగినటువంటి టోర్నమెంట్లో ఈమెకు స్వర్ణం వచ్చిందంటే మనకు అజర్బైజాన్ బాకులో జరిగినటువంటి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణాన్ని అయితే గెలవడం జరిగింది. సో ఇప్పటివరకు మనకు ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కి ఎన్ని స్వర్ణాలు వచ్చినాయంటే 8 రావడం జరిగింది అనమాట. ఇది కూడా గుర్తుంచుకుని ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు దక్కినటువంటి స్వర్ణాలు వచ్చేసి 8 అనమాట. సో ఈషా జోడీ కంటే ముందు సో మనకు అభినవ్ బింద్రా కావచ్చు 2016లో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అయితే మీరు గుర్తుంచుకోండి. దీనిలో మన హైదరాబాద్కి సంబంధించిన పర్సన్ ఉన్నది కనుక ఇది మిక్స్డ్ డబుల్. సో మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఈషా సింగ్ ఉంది కనుక సో ఈ పేరుని అయితే గుర్తుంచుకోండి. మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ అప్డేట్ మనకు వేరే న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఈషా జోడీ స్వర్ణం గురి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వరల్డ్ ఛాంపియన్షిప్లో శివ నర్వాన్తో మిక్స్డ్ గోల్డ్ నెగ్గినటువంటి హైదరాబాదీ షూటర్ అని చెప్పేసి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు అంతిమ్ అదరహో అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రపంచ అండర్-20 రెజ్లింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టైటిల్ నిలబెట్టుకున్నటువంటి భారత రెజ్లర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏదైతే జోర్డాన్లో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ ఇది. సో భారత యువ రెజ్లర్ అంతిమ్ ఫంగల్ అదరగొట్టింది. సో ప్రపంచ అండర్-20 టోర్నమెంట్లో టైటిల్ని నిలబెట్టింది. సో ఇది మనకు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. జోర్డాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనిలో ఈమెకు టైటిల్ అయితే రావడం జరిగింది. ఈ ఘనత సాధించినటువంటి తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. ఈమె ఏంటిది రెజ్లింగ్. సో డైరెక్ట్గా అడుగుతారు, పేరు ఇచ్చి కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. ఓకేనా. సో ఈ అంతిమ్ ఫంగల్ అనేటువంటి ప్లేయర్ ఏ క్రీడకు సంబంధించినటువంటి ప్లేయర్ అని చెప్పేసి అడగవచ్చు. రెజ్లర్. ఓకేనా. 53 కేజీల విభాగంలో అంతిమ్ 4-0 తేడాతో మనకు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ప్లేయర్ని ఓడించి నిన్న స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. టైటిల్ని అయితే నిలబెట్టుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా కూడా అడగవచ్చు. సో తొలి మహిళ కనుక ఇటువంటి మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం నేడే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు SRTP భాగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ రహదారి శనివారం ప్రారంభం కానుంది. సో రూపాయలు 450 కోట్లతో ఇందిరా పార్క్ నుంచి VST వరకు చేపట్టినటువంటి స్టీల్ బ్రిడ్జ్ని పురపాలక IT శాఖ మంత్రి కె తారక రామారావు గారు ప్రారంభించున్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర తొలి హోం శాఖ మంత్రి అయినటువంటి నాయని నరసింహారెడ్డి పేరుతో ఇది అందుబాటులోకి వస్తుంది. సో ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎవరి పేరుతోటి అందుబాటులోకి వచ్చిందని చెప్పేసి అడుగుతాడు. సో పేరు గుర్తుంచుకోండి. మనకు తెలంగాణ తొలి హోంశాఖ మంత్రిగా చేసినటువంటి నాయని నరసింహారెడ్డి పేరుతోటి అందుబాటులోకి రావడం జరిగింది. సో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి తొలి క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో అది కూడా మనకు తరచూ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. ఒకసారి వాటిని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారనేది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు. పొడవు ఎంత. ప్రాజెక్టు స్వరూపం 450 కోట్లు, పొడవు వచ్చేసి 2.62 కిలోమీటర్లు, వెడల్పు 4 లేన్లు అండ్ స్టీల్ ఫిల్టర్లు ఎంత 81, ఉక్కు గిడ్డర్లు అని చెప్పేసి 420 ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వ్యయం అనేది ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కానీ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రైళ్లలో మహిళలకు సాయంగా ఆపరేషన్ మేరీ సహేలి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు రైళ్లలో ప్రయాణించేటువంటి మహిళల రక్షణ కావచ్చు భద్రతకు దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం ఆపరేషన్ మేరీ సహేలిని అందుబాటులోకి తీసుకొచ్చిందంటే ఇక్కడ చూడవచ్చు. సో యాక్చువల్లీ మనకు మేరీ సహేలి అనేటువంటి ప్రోగ్రామ్ అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది. సో ప్రజెంట్ మనకి ఏంటంటే దక్షిణ మధ్య రైల్వేకి ఇది రావడం జరిగిందనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైళ్లలో ప్రయాణించేటువంటి మహిళలకు సో అధిక భద్రతను కల్పించడం అండ్ అదేవిధంగా భయపడకుండా ప్రయాణం సాగించేలా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. చాలా ఇంపార్టెంట్. సో మేరీ సహేలి అనేటువంటిది ఆపరేషన్ మేరీ సహేలి అనేటువంటి ప్రోగ్రామ్ని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందని కింద కామెంట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ మనం ఏం గుర్తుంచుకోవాలంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం గుర్తుంచుకోండి. రైలులో ప్రయాణించేటువంటి మహిళలకు భద్రత కల్పించేటువంటి నేపథ్యంతో సో దీన్ని తీసుకొచ్చింది అనమాట. ఇది మనకు ప్రజెంట్ దక్షిణ మధ్య రైల్వే కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ విషయం అయితే రాష్ట్రానికి మరో 5 హ్యాండ్లూమ్ క్లస్టర్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రూపాయలు 5.43 కోట్లతో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించేందుకు గాను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 5 స్మాల్ క్లస్టర్లను డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను మంజూరు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వం అయితే మనకు వీటిని మంజూరు చేసింది. వీటిని గుర్తుంచుకుని ఎన్ని అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 5 చేసింది. సో ఈ మేరకు కేంద్ర జౌళి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో 33 హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అయితే ఉన్నాయి.
సో వరంగల్ జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసినట్లయితే మనకు దయానంద, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొండపలక అండ్ జోగులాంబ జిల్లాలో ఉన్నటువంటి ఆలంపూర్, సిద్దిపేట జిల్లాలో ఉన్నని శ్రీరాములపల్లి, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడులో ఈ 5 హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం అయితే తెలపడం జరిగింది. మొత్తం 5.43 కోట్లతోటి దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎన్ని తీసుకొచ్చింది, అవి ఎక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఓర్గల్ టీచర్కు అమెరికా ఫుల్ బ్రైట్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వచ్చు. సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కడు కోల రవీందర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ కోల రవీందర్ అరుదైనటువంటి ఘనతను సాధించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నటువంటి రవీందర్ అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఫుల్ బ్రైట్ పురస్కారానికి అయితే ఎంపికయ్యారు. సో ఈ ఫుల్ బ్రైట్ డిస్టింగ్విష్ అవార్డు ఫర్ ఇంటర్నేషనల్ టీచర్ ప్రోగ్రామ్ అనేటువంటిది మనకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఎఫ్ఆర్ అనేటువంటి వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారనమాట. అయితే దీనికి అంతర్జాతీయంగా విద్యావేత్తల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంపొందించడం కోసం ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం అనమాట. అయితే ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల నుంచి అప్లికేషన్ స్వీకరించారు. చాలా తీవ్రంగా ఉండేటువంటి పోటీలో 50 మందిని మాత్రమే తీసుకుంటారు. సో అంతటి కష్టతరమైనటువంటి కార్యక్రమంలో మన దేశం నుంచి 6 మాత్రమే ఎంపికయ్యారు. సో ఇందులో సౌత్ ఇండియా నుంచి ఏకైక పర్సన్ మన వరంగల్కి సంబంధించినటువంటి ఈ కోల రవీంద్ర అనే పర్సన్ సో దీనికి సెలెక్ట్ కావడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి, నేమ్ గుర్తుంచుకోండి. సో ఎక్కడి వాడు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంకి సంబంధించినటువంటి పంతిని స్కూల్ జిల్లా పరిషత్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనమాట. ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే రీసెంట్గా వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లకు సంబంధించి ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. దాదాపు మనం అన్ని చూసాం. సో ఇక్కడ హాకీ ఆసియా ఛాంపియన్ ట్రోఫీని మన భారత్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా రెజ్లింగ్ విన్నర్ మోహిత్ మనం నిన్న కూడా చూసాం. దీనికి సంబంధించి మనకు 7 బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది. సో ఆల్రెడీ ఇది కూడా మనం కవర్ చేసాం. ఇంకా అవే కాకుండా వైభవ్ తనేజా సో రీసెంట్గా టెస్లాకు కొత్త చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్కి మన భారత సంతతి వ్యక్తి సెలెక్ట్ కావడం జరిగింది. దీన్ని కూడా మనం కరెంట్ అఫైర్లు చూసాం. సో ఇట్లా కంప్లీట్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి వాటి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా మళ్ళొకసారి చూడండి. రివిజన్ పర్పస్లో మీకు అయితే యూజ్ అవుతుంది. ఇంకా అవే కాకుండా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించి కాలం దూరం అనేటువంటి టాపిక్ పైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇంకా వాటితో పాటుగా సో ఇక్కడ చూసినట్లయితే మనకు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి 1857 తిరుగుబాటుకు సంబంధించి బిట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి 50% ఆఫర్ అయితే ఉంది. 499కి మీరు ఆ టెస్ట్ సిరీస్ అయితే పొందవచ్చు. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.